మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియదేవుని సంగమా ప్రియదేవుని బిడ్డలారా, మన ఉదయకాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తాను. ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల యేసయ్యా, నీ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రేఖల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవ, మన ఉదయకాల సమయం సజీవ లేఖన చెల్లి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమె ప్రియదేవుని సంగమా ప్రియదేవుని బిడ్డలారా, నేడు మీకు ఏర్పాటు చేయడం వాక్య భాగము ఆది కాండము 4వ అధ్యాయము 1 నుంచి 7వ వచనం ధ్యానం చేసుకుందాం. ఆది కాండము 4వ అధ్యాయము 1 నుంచి 7వ వచనంలో ఈ విధంగా రాయబడింది. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయ్యను కని, యెహోవా దయ వలన నేనొక మనుష్యుని సంపాదించుకొన్నానెను. ప్రియదేవుని సంగమా ప్రియదేవుని బిడ్డలారా, దేవుని మాటలను దేవుని ఆజ్ఞలను అతిక్రమించిన ఆది తల్లిదండ్రులు వారు ఆ యొక్క ఉన్నతమైన స్థితి నుంచి, ఆత్మీయ స్థితి నుంచి వారు చేసిన అతిక్రమాన్ని బట్టి, పాపాన్ని బట్టి వారు బయటికి ఏదైనా తోట నుండి వారిని పంపివేసిన సందర్భాలు. అయితే వారు ఏదైనా తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షఫలపు మార్గంలో కాచుటకు ఇటు అటు కట్టుచున్న ఖడ్గజ్వాలను నిలబెట్టి దేవుడు వారిని అందు ప్రవేశించకుండా ఆపి, వారు జీవించుటకు గాను ఒకరి ఎడల ఒకరు వాంఛ కలిగి, ప్రేమ కలిగి, కుటుంబ వ్యవస్థను కలిగి ఉండాలని దేవుడు తలంచారు. అందులో భాగంగానే ఇక్కడ ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు అంటాడు. అంటే ఆది తల్లిదండ్రులు ఒకరి అందరూ ఒకరు ప్రేమ కలిగి, ఒకరి అందరూ ఒకరు సఖ్యత కలిగి, అనురాగం కలిగి వారు జీవిస్తున్న సందర్భాల్లో వారికి కలిగిన బిడ్డల విషయాన్ని బట్టి మరి తల్లి అయిన హవ్వ ఇక్కడ మాట్లాడుతున్న మాట, ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయ్యనును కని, యెహోవా దయ వల్ల నేను ఒక మనుషుని సంపాదించుకొని, దేవుని దయ వల్ల. వారు పాపం చేశారు, అతిక్రమం చేశారు, దేవునికి దుఃఖం కలిగించారు. కానీ వారు యెహోవా యందు నమ్మిక, విశ్వాసాన్ని కలిగి ఉన్న విషయాన్ని ఇక్కడ మరి తల్లి అయిన భార్య అయిన హవ్వ గుర్తు చేయొచ్చు. దేవుని సహాయం వల్లనే తప్ప మరేది కాదు. యెహోవా మా ఎడల కృప చూపించి, ఆయన ప్రేమ చూపించి మాకు బిడ్డనిచ్చాడు అనే విషయాన్ని ఇక్కడ మరి తల్లి అంటున్న మాట, యెహోవా దయ వల్ల నేను ఒక మనుష్యుని సంపాదించుకొని అంటున్నాడు. తన సంపాదనగా తాను గర్భఫలంగా మరి అక్కడ ఆ స్త్రీ హవ్వ మాట్లాడి, తరువాత ఆమె అతన్ని తమ్ముడగు హేబేలును కనెను. అంటే రెండవ సంతానంగా హేబేలును కన్నది. మొదటి సంతానంగా కయ్యనును, రెండవ సంతానంగా హేబేలును, ఇద్దరు బిడలను, కుమారులను ఆమె కలిగి ఉన్నది. హేబేలు గొర్రెల కాపరి, కయ్యను భూమిని సేద్యము చేయవాడు. అంటే ఈ ఇద్దరు వారు జీవన సంబంధమైన వృత్తులు చేయొచ్చు. మరి హేబేలు అయితే గొర్రెలు కాసేవాడిగా ఉన్నాడు. కయ్యనైతే భూమిని సేద్యపరచుగా, అంటే వ్యవసాయకుడిగా ఉన్నాడు. ఈ విధంగా వారు జీవిస్తూ వారి జీవన విధానాన్ని కొనసాగిస్తున్న పరిస్థితులు. కొంతకాలమైన తరువాత కయ్యను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణ తెచ్చాను. ఇక్కడ ఎవరైతే వారి తల్లిదండ్రులు సేవిస్తున్న దేవుడైన యెహోవా ఉన్నాడో, ఆ దేవుడైన యెహోవాకు మరి పెద్దవాడైన వాడు కయ్యను తన పంటలో కొంత అర్పణ చెల్లించడానికి దేవుని దగ్గరికి వచ్చాడు. అందు నిమిత్తమే
కొంతకాలమైన తర్వాత కయ్యను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. ఏబేలు కూడా తన మందలో తొలిచూలు పుట్టిన వాటిలో వాటిని కొని తెచ్చెను. యెహోవా ఏబేలును అతని అర్పణను లక్ష్యపెట్టాడు. ఇద్దరు కుమారులు యెహోవా సన్నిధిలో వారి వారి యొక్క అర్పణలు అర్పించారు. అంటే వారికి కలిగిన దానిలో వారు ఇచ్చారు. అయితే ఇక్కడ దేవుడైన యెహోవా మాత్రము ఆయన వారి హృదయ అంతరంగాలు ఎరిగిన దేవుడు కాబట్టి వారు ఎటువంటి ఉద్దేశాలు కలిగి వారు అర్పణలు ఇస్తున్నారో దేవుడు చెప్తున్నాడు. అందుకనే ఏబేలు కూడా తన మందలో తొలిచూలును పుట్టిన వాటిలో కొవ్విన వాటిని తెచ్చెను. యెహోవా ఏబేలును అతని అర్పణను లక్ష్యపెట్టాడు. అంటే కయ్యేను యొక్క అర్పణ లక్ష్య పెట్టలేదు, ఏబేలు యొక్క అర్పణ దేవుడు లక్ష్యపెట్టాడు. పెట్టి కయ్యేనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. అంటే కయ్యేను హృదయములో అనుకున్నది ఒకటి ఇచ్చేది ఒకటే ఉన్నది కాబట్టి దేవుడు అక్కడ హృదయ అంతరంగాలు ఎరిగిన దేవుడై ఉన్నాడు. కాబట్టి కయ్యేనుకు మిక్కిలి కోపం వచ్చి ఎవరి మీద అంటే తన సహోదరుడు యొక్క అర్పణ దేవుడు అంగీకరించాడు, నా అర్పణ అంగీకరించలేదు అని చెప్పి తన మనస్తాపానికి గురైన వాడే ఉన్నాడు. అంటే కాబట్టి కయ్యను మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా అంటాడు. అంటే ఏంటి? కోపం వచ్చింది, ఆ కోపంతో ముఖం చిన్నబుచ్చుకొని అంటే తన అర్పణ అంగీకరింపబడలేదనే విషయాన్ని తాను గ్రహించాడు. యెహోవా కయ్యనుతో, నీకు కోపమేలా? ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవాడవు, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి యుండును. నీ ఎడల దానికి వాంఛ కలుగునో నీవు దానిని ఎలుదు అన్నాడు. అంటే మనం అర్పించే అర్పణల విషయంలో, మనకు కలిగి ఉన్న దాని విషయంలో బహు జాగ్రత్త కలిగి ఉండాలి. ఎందుకు ఈ మాటలను ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడంటే, వారు చేస్తున్న వ్యవసాయం అయితేనేమి, గొర్రెలను మేపువారు అయితేనేమి, వారు ఇచ్చేది దేవునికి శ్రేష్టమైనది ఇవ్వాలి. ఆ శ్రేష్టమైనది ఇవ్వకుండా ఒకవేళ వారు అది దాచుకొని దేవునికి మొక్కుబడిగా ఇచ్చినట్లయితే ఆ మొక్కుబడిగా ఇచ్చిన వాటిని దేవుడు అంగీకరించడు. ఎందుకని? సమస్తాన్ని కలుగు చేసిన దేవుడు, మరి ఆయన యందు మన విశ్వాసము ఎట్టి రీతిగా ఉండాలో వాక్యము సెలవిస్తుంది. అందుకనే ఇక్కడ 6వ వచనంలో అంటే 4:6లో యెహోవా కయ్యనుతో, నీకు కోపమేలా అన్నాడు. అంటే ఏంటి? నువ్వు ఎందుకు కోపపడుతున్నావు? నువ్వు కోపపడాల్సిన పనేంటి అంటూ ముఖము చిన్నబుచ్చుకొని విన్నావేమి అంటున్నాడు. అంటే తన అర్పణను దేవుడు అంగీకరించలేదన్న విషయం అతను తెలిసిపోయింది. తను ఏదైతే హృదయంలో అనుకుంటున్నాడో అది దేవుడు తెలుసుకున్నాడు అనే విషయాన్ని గ్రహించి, నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా అన్నాడు. అంటే నువ్వు చేసే పని సరైనది కాదు అనే విషయాన్ని దేవుడు అక్కడ గుర్తు చేశాడు. అంటే ఆది తల్లిదండ్రులు చేసినప్పుడు కూడా దేవుడు వారిని హెచ్చరించాడు. నీవు దిగంబరవని నీకు తెలియజేసినాడు ఎవడో అని దేవుడు అక్కడ ప్రశ్నించాడు. అప్పుడు వారు తమ దేహములను కప్పుకుంటకు గాను అక్కడ వారు ఆ చెట్ల చాటును దాక్కున్నారు. అప్పుడు దేవుడు వారికి చర్మపు చొక్కాలు ఇచ్చాడు. అంటే దేవుని మాటలో, దేవుని ఉద్దేశములో మనం ఒకవేళ తప్పిపోతే ఆ తప్పిపోయిన సందర్భంలో జరిగే పరిస్థితులను ఇక్కడ దేవుడు గుర్తు చేశాడు. అందుకనే కయ్యేను విషయంలో ఆ మాట మాట్లాడి, నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పంచి ఉన్నది అంటాడు. వాకిట అంటే నీ పాపము నీ దగ్గర సమీపంగా, అంటే నువ్వు దాన్ని తెలిసి కూడా నువ్వు పాపం చేశావు అనే విషయాన్ని దేవుడైన యెహోవా మరి కయ్యేనుకు గుర్తు చేసి, నీ ఎడల దానికి వాంఛ కలుగునో నీవు దాన్ని ఎలుదు. వాంఛ అంటే పాపానికి, పాపపు ఆలోచనలకు నువ్వు బందీలు అయిపోతున్నావు. పైకి భక్తిగా అర్పణించావు కానీ నీ అర్పణ విషయంలో నీ హృదయంలో ఏదైతే కలిగి ఉన్నావో ఆ విషయాన్ని దేవుడు అక్కడ గుర్తు చేశాడు. కాబట్టి నేడు మనము దేవునికి ఇచ్చేది
అది శ్రేష్టమైనది గాను విలువైనది గాను దేవుని యందు మనము పొందుకునేది ఆయన హృదయాలను పరిశీలించేవాడు పరిశోధించేవాడు కాబట్టి దేవుని దృష్టికి ఇచ్చేవన్నీ కూడా ఆయన చిత్తానికి అంగీకృతమైనవే మనం ఇవ్వాలి. మనుషులను మెప్పించడానికి లోకాన్ని మెప్పించడానికి మనము బాహ్య సంబంధంగా ఇవ్వడం కాదు, కానీ దేవుడు నీకు ఏదైతే ఇచ్చాడో ఆ ఇచ్చే దాని విషయంలో నీవు ఏమాత్రమును వెనుదీయక. అందుకని ఇక్కడ యెహోవా మరి ఏబేలు యొక్క అర్పణను అంగీకరించినంటే ఏబేలు హృదయపూర్వకంగా తనకున్న దానిలో మరి శ్రేష్టమైన దాన్ని ఇచ్చాడు. అంటే ఇక్కడ కయ్యను శ్రేష్టమైనది ఇవ్వలేదు. నీవిచ్చేది దేవునికి శ్రేష్టంగా ఉన్నప్పుడే ఆ శ్రేష్టతను బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఒకవేళ శ్రేష్టమైనది కాకపోతే గనక నీవు ఆ ఆశీర్వాదాలని పోగొట్టుకుంటావనే విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేస్తున్నాడు. కాబట్టి ఆది తల్లిదండ్రుల యొక్క బిడ్డలైన వారు మరి ఇరువురు కుమారులు వారు చేసినది వారి వారి వృత్తులలో వారు ఇచ్చేది దేవునికి ఎలాంటిదో దేవుడు అక్కడ వాక్యం ద్వారా గుర్తు చేశాడు. కాబట్టి నేడు మనము ప్రభువుకి ఇచ్చే విషయంలో, ప్రభు మనకిచ్చే విషయంలో మనం ఏ విధంగా దేవునికి తిరిగి ఇవ్వగలుగుతున్నాం అనేది ఒకసారి హృదయాంతరం కలిగిన దేవుడు నేడు వాక్యం ద్వారా మనల్ని ప్రశ్నిస్తున్న సందర్భాలు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, కృపగలిగిన దేవ, అవును నాయన, అర్పణలు అంగీకరించువాడవు, అర్పణలు ఇచ్చువాడవు, హృదయ పరిశీలకుడు పరిశోధకుడవు. హృదయమందు మేము ఎటువంటి ఆలోచనలు తలంపులు కలిగి ఉంటున్నామో, ఏది మేము నీకు ఇవ్వగలుగుతున్నామో వాటిని బట్టి నాయన మేము ఎటువంటి ఉద్దేశాల చేత ఆలోచనల చేత జీవించేవారమే అంటున్నామో చూస్తున్నావు. అవును, ఆది తల్లిదండ్రుల యొక్క బిడ్డలు అలనాడు మరి ఏబేలైతేనేమి కయ్యనైతేనేమి వారి అర్పణలు నీకు ఇచ్చినప్పుడు వారు శ్రేష్టమైన వాటిలో శ్రేష్టము కాని వాటిని వారికి గుర్తు చేశావు. నేడు నాయన మేము నీ యందును శ్రేష్టమైన వాటిని ఇచ్చినట్లు మేము అటు రీతిగా వెనుదిరగక నాయన ఆనాడు బిడ్డలను గద్దించావు. అటు గద్దింపును మాకును అనుగ్రహించి మేము సరైన వాటిని మీకు ఇచ్చుటకు మీ సహాయం మేము పొందుకుంటకు సహాయం దయచేయండి. బలహీనలను బలపరచువాడవు, రోగులను స్వస్థపరచువాడు, గాయపడిన వారిని మీ గాయమైన హస్తాల చేత ముట్టి స్వస్థపరచువాడు. చిన్నబిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వాని తరగతుల చొప్పున ఆశీర్వదించి దీవించండి. జన్మదినాల, వివాహ దినాల కుడికల కుటుంబాలు ప్రత్యేకపరచండి. తమ ప్రియులను పోగొట్టుకున్న కుటుంబాలను ఆదరించండి. నేను పరిచర్యలో సేవలు మీ సన్నిధి తోడ్పాటు మా అందరికీ దయచేయమని, మీరు ఆఖరికే మమ్మల్ని సిద్ధపరచమని, మా అర్పణలను మీరు అంగీకరింపజేసుకోమని, శ్రేష్టమైన వాటిని ఇచ్చినట్లు మా హృదయాలను స్థిరపరచమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మానదనాడు మాకు దయచేయము. మెడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధములను క్షమించు. శోధనలో ఏకాదశులను తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవేనావు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయం సదా తోడేయండి, సంరక్షించునుగాక. ఆమేన్.